ఈ వీడియోలో మాట్లాడుకోబోయే వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి నయనం. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి G5 OTT ప్లాట్ఫామ్ స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ వెబ్ సిరీస్ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పొస్తే, ఈ వెబ్ సిరీస్ లో ఇంపార్టెంట్ రోల్ అయిన ప్రియాంక జైన్ అలియాస్ మాధవి తన భర్త అయిన గౌరీ శంకర్ అలియాస్ ఉత్తేజ్. మాధవి తన భర్త అయిన గౌరీ శంకర్ ని చంపేస్తుంది. ఈ వెబ్ సిరీస్ లో హీరో అయిన వరుణ్ తేజ్ అలియాస్ డాక్టర్ నయన్ ఆ మర్డర్ ని తను క్రియేట్ చేసిన ఒక స్పెషల్ కళ్ళజోడు ద్వారా చూశాడనమాట. అసలు ఈ స్పెషల్ కళ్ళజోడు ఏంటి, మాధవి తన భర్తను ఎందుకు చంపింది, అసలు ఈ మర్డర్ కేసు ఎలా సాల్వ్ అయింది అనే పాయింట్ మీద ఓవరాల్ స్టోరీ అయితే ఉండిద్ది అనమాట. ఉన్నప్పటికీ ఈ వెబ్ సిరీస్ అనేది నా పరంగా యావరేజ్ వెబ్ సిరీస్ అని చెప్తాను. అది కూడా మెయిన్ గా ఏంటి, ఓవరాల్ వెబ్ సిరీస్ అనేది 6 ఎపిసోడ్స్ అయితే ఉంది. ఈచ్ ఎపిసోడ్ 30 minutes అయితే ఉండిద్ది అనమాట. సో ఈ 6th ఎపిసోడ్ లో మెయిన్ గా ఫస్ట్ 2 ఎపిసోడ్స్ ఎంగేజ్ చేస్తే, 3rd and 4th ఎపిసోడ్స్ అనేవి సాగి తీసుకుంటూ వెళ్ళిపోతారు. ఇక లాస్ట్ 2 ఎపిసోడ్లు 5th 6th ఎపిసోడ్లు ఎంగేజ్ చేస్తాయి అనమాట. ఈ వెబ్ సిరీస్ కి ఇచ్చిన కంక్లూజన్ కూడా చాలా బాగుంది. సో ఈ వెబ్ సిరీస్ లో ఆలీ రైజా గారిని ఒక పోలీస్ క్యారెక్టర్ లో పరిచయం చేస్తారు. పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్ పోలీస్ క్యారెక్టర్ ప్లే చేసిన అలీ రైజా క్యారెక్టర్ కూడా అంత బలంగా ప్రజెంట్ చేయలేదు. అండ్ అలాగే ఈ వెబ్ సిరీస్ లో మరో క్యారెక్టర్ అయిన ఉత్తేజ్ తను ప్లే చేసిన క్యారెక్టర్ ని ఆయన బదులు వేరే ఎవరైనా యాక్టర్ ని పెట్టుంటే ఇంకొంచెం బాగుండేది అనమాట. తేజ్ ఆ క్యారెక్టర్ ని ప్లే చేయడం వల్ల ఈ వెబ్ సిరీస్ కి అంత ఇంపాక్ట్ ఇవ్వలేదనే ఫీలింగ్ అయితే కలిగింది. ఇక మిగతా విషయానికి వస్తే, ఈ వెబ్ సిరీస్ లో స్టోరీ పాయింట్స్ అనేవి అంటే మాధవి తన భర్త అయిన గౌరీ శంకర్ ని చంపడానికి ఉండే స్టోరీ పాయింట్ అనేది రొటీన్ అండ్ అలాగే మనకి పెట్టబుల్ గా ఉండిద్ది అనమాట. బట్ ఆ మర్డర్ కేసుని పరోక్షంగా చూసిన మన డాక్టర్ నయన్ తను క్రియేట్ చేసిన ఆ స్పెషల్ కళ్ళజోడు వెనక ఉన్న స్టోరీ అనేది కొత్తగా ఉంది, చాలా బాగుంది. అంటే వీళ్ళు ఒక కొత్త పాయింట్ ని ఒక మర్డర్ కేసులోకి ఇన్వాల్వ్ చేసిన విధానం బాగున్నప్పటికీ, బట్ ఆ పాయింట్ ని ఇంకా బాగా యూజ్ చేసుకుంటే బాగుండేది. ఇక ఈ మూవీలో మెయిన్ ఏంటి, ఒక మర్డర్ కేసుని ఎలా సాల్వ్ చేశారు అనే పాయింట్ అనేది అంత బలంగా ప్రజెంట్ చేయలేదు. ఇక థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ అనేది నాకు సోగా ఉంది. బట్ మాధవికి తన భర్త అయిన గౌరీ శంకర్ ని చంపడానికి మాధవికి సపోర్ట్ చేసిన వ్యక్తిని 5th ఎపిసోడ్ లో రివీల్ చేస్తారనమాట. అంటే ఆ 5th ఎపిసోడ్ వరకు ఆ వ్యక్తి ఎవరు అనేది ఒక సస్పెన్స్ అనేది క్రియేట్ చేసుకుంటూ వస్తారు. ఈ మూవీలో కొన్ని ఎమోషన్స్, కొంత డ్రామా చాలా బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనమాట. అంటే మెయిన్ గా ఏంటి, ప్రియాంక జైన్ యొక్క క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ వల్ల ఈ వెబ్ సిరీస్ కి కొంత ఎంగేజింగ్ అయితే ఉందన్నమాట. ఈ వెబ్ సిరీస్ లో మన డాక్టర్ నయన్ పోలీసులకి హింట్ ఇస్తూ ఉంటాడు, అది మిస్సింగ్ కేసు కాదు మర్డర్ కేసు అని. తను ఎంత హింట్ ఇచ్చినా సరే వీళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేయడం, ఆ మర్డర్ కేసును కూడా సాగి తీసుకుంటూ వెళ్ళడం, ఈ సీన్సే ఈ వెబ్ సిరీస్ కి చాలా వరకు ఒక నెగిటివ్ వైబ్ ని క్రియేట్ చేస్తాయి అనమాట. ఈ వెబ్ సిరీస్ లో కూడా పోలీసుల్ని డమ్మీ చేశారు. ఎందుకంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఫైనల్ గా పోలీసులు హంతకులు పట్టుకోగానే హంతకులకి కన్వీనియంట్ గా ఓవరాల్ గా వెబ్ సిరీస్ వెళ్ళిపోతుంది అనమాట. అదే కొంత నాకు మైనస్ అనిపించింది. ఇక్కడ కూడా పోలీసులు వాళ్ళ ఇంటెలిజెన్స్ ని గానీ వాళ్ళ బ్రెయిన్ ని బాగా యూజ్ చేసుకుని కేసుని హ్యాండిల్ చేసిన విధానాన్ని ఇంకొంచెం కొత్తగా ప్రజెంట్ చేస్తుంటే బాగుండేదనే ఫీలింగ్ అయితే కలిగింది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, మెయిన్ గా వరుణ్ తేజ్ గారు అండ్ అలాగే అలీ రైజా వాళ్ళ క్యారెక్టర్ లో వాళ్ళ యాక్టింగ్ అనేది నాకు సోగా ఉంది. ప్రియాంక జైన్ క్యారెక్టర్ తన యాక్టింగ్ అనేది చాలా బాగుంది. తేజ్ క్యారెక్టర్ యొక్క యాక్టింగ్ అనేది నాకు సోగా ఉంది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ నా పరంగా సోగా ఉంది. ఓవరాల్ గా ఇదండి నయనం వెబ్ సిరీస్ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.